కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి మోస్ట్ బెట్ వన్ స్టోరీ అనమాట ఇది. నా అన్వేషణ్ గారు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఇది నిజమా ఫేక్? విజయ్ దేవరకొండ, రాణా లాంటి సెలబ్రిటీస్ మీద కూడా ఇప్పుడు పోలీస్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. టోటల్ 20 lakhs లాస్ అయ్యాడు. ఈ వీడియోలో షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి అండ్ స్కిప్ కూడా చేయకండి. నా అన్వేషణ సుదర్శన చక్రం ఈ ప్రపంచ యాత్రికుని చేతిలో. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అతని ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసేసారండి. లాస్ట్ కొన్ని ఇయర్స్గా ఇతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దంటూ వీడియోస్ చేస్తూనే ఉన్నారు. ఓన్లీ లాస్ట్ ఇయర్ 41 వీడియోస్ చేశారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దంటూ ఆపోజిట్గా ఇన్ఫ్లుయెన్సర్స్కి. అలా చెప్పినా కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం, కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్లో ఏం జరుగుతుంది అనే డౌట్ నాలో స్టార్ట్ అయింది. నేను ఒక షాకింగ్ స్టోరీ చెప్తా. ఒకవేళ మీలో ఎవరైనా బెట్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ స్టోరీ విన్నాక మీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. నేను రీసెంట్గా చేసిన బెట్టింగ్ వీడియో చూసి ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశారు. 23 years ఏజ్, ఇంట్లో 4 members, తను మమ్మీ, డాడీ, చెల్లి. ఇక్కడి వరకు ఓకే. అలా మాట్లాడుతుంటే తను చెప్పిన మాటలు విని నాకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి. తను బీటెక్ కంప్లీట్ చేశాడు. కాలేజ్ ఫైనల్ ఇయర్లో బెట్టింగ్ ఆడడం అలవాటైంది. స్టార్టింగ్ డబ్బులు బాగానే వచ్చినా తర్వాత లాస్ రావడం స్టార్ట్ అయింది. నా పేరు మీద డిఫరెంట్ లోన్ యాప్స్లో, ఈవెన్ తన సిస్టర్ పేరు మీద కూడా లోన్ తీసుకొని బెట్టింగ్ ఆడాడు. ఇంకా దాంతో ఆగలేదు. బయట 10 to 15% లోన్ తీసుకొని ఇంకా తన బండి అమ్మేసి మొత్తం బెట్టింగ్లో పెట్టాడు. రిజల్ట్ టోటల్ 20 lakhs లాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటి నుండి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్ రూమ్లో తన ఫ్రెండ్ బైక్తో ర్యాపిడో నడిపిస్తున్నాడు. అసలు ఈ బెట్టింగ్ యాప్ గురించి ఎలా తెలుసని అడిగాను. అప్పుడు ఆ పర్సన్, నేను అలా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఒకరోజు ఒక ఇన్స్టా రీల్ చూశాను, ఇట్లా 500 పెట్టి ఆడితే మీకు 5,000 వస్తుందని చెప్పారు ఎవరు. సో బెట్టింగ్ ఆడింగ్ స్టార్ట్ చేసాను. స్టార్టింగ్ డబ్బులు బాగానే వచ్చాయని చెప్పాడు. తర్వాత ఇంకా అలా ఆడి కంప్లీట్గా లాస్ అయిపోయాడు. ఈ స్టోరీ అంతా విన్నాక నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడాను. ఆ పర్సన్ నాకు షాకింగ్ నిజాలు చెప్పాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు అమౌంట్ ఎలా లూజ్ అవుతామని కంప్లీట్గా. నాకు ఎప్పటి నుండో డౌట్ ఉండేది, నిజంగా ఈ యాప్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్కి 70 lakhs, 50 lakhs, crores అమౌంట్ ఇస్తారా ఒక యాప్ ప్రమోట్ చేయడానికి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక స్క్రిప్ట్ ఇస్తారనమాట. ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టు చదవమని చెప్తారు. మీ డబ్బులు పడిపోయినాయి, పర్లేదు ఉంచేసుకోండి, నా దగ్గర చాలా మనీ ఉంది. బాగానే ఎక్స్ట్రా. మీరు యాప్ యూజ్ చేయండి, మీరు కూడా మనీ ఈజీగా సంపాదిస్తారని చెప్తారు. చెప్పి బయోలో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను మీకు ప్రిడిక్షన్స్ ఇస్తాను, ఆ ప్రిడిక్షన్స్ ఫాలో అయితే మీరు కూడా ఈజీగా మనీ అర్న్ చేయొచ్చు అని చెప్తారనమాట. జనాలందరూ ఈ రీల్స్ చూసాక ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఈ టెలిగ్రామ్ ఎవరు యూజ్ చేస్తారు అనుకుంటారు. ఎవరైతే హెడ్ ఉంటాడో వాడు యూజ్ చేస్తాడు. ఎలా యూజ్ చేస్తారు, జనాలు ప్రిడిక్షన్స్ ఇస్తామని చెప్తారనమాట. ఫస్ట్ 2 predictions కావాలని కరెక్టే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక గేమ్ గురించి చెప్తాను. హెడ్స్ అండ్ టైల్స్ అంటే కాయిన్ ఫ్లిప్ చేస్తాం. మనం హెడ్స్ అని ప్రిడిక్ట్ చేస్తే అక్కడ హెడ్స్ వస్తే మనం ఆ గేమ్ విన్ అవుతాం. మనం టైల్స్ని ప్రిడిక్ట్ చేస్తే అక్కడ హెడ్స్ వస్తే మనం లూజ్ అవుతాం. ఓకేనా? అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చెప్తారంటే నెక్స్ట్ ప్రిడిక్షన్ హెడ్స్ అని చెప్తారు. వాళ్ళు హెడ్స్ మీద తీసుకుంటారు, విన్ అవుతారు. నెక్స్ట్ ప్రిడిక్షన్ టైల్స్ అని చెప్తారు, వీళ్ళు టైల్స్ తీసుకుంటారు అండ్ ఈ బెట్ కూడా విన్ అవుతారు. ఇలా ఫస్ట్ 2-3 bets కావాలనే ఈ ప్రిడిక్షన్స్ విన్ అయ్యేలా చెప్తారనమాట ఈ టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ ఇది ఒకటే కాదు, వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారంట, బెట్టింగ్ ఎలా ఆడాలి, ఎలా ప్రిడిక్ట్ చేయాలని. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే అందరూ లూజ్ అవ్వరు కదా, కొంతమంది విన్ అవుతారు కదా, కరెక్ట్గా గెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఇలా కరెక్ట్గా గెస్ చేస్తారు కదా అన్న డౌట్ నాకు వచ్చింది. అయితే అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు తెలుసా, కరెక్ట్గా గెస్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ గేమ్ కరెక్ట్గా ఆడాను, నేను ఈరోజు ఒక 1000 rupees విన్ అయ్యాను. విన్ అయిన తర్వాత విత్డ్రాల్ పెడతాను కదా, బ్యాంక్ విత్డ్రాల్ పెట్టినప్పుడు అది విత్డ్రాల్ అవ్వదంట, డ్యూ టు సమ్ ఎర్రర్ అని చెప్పి ఆగిపోద్దంట. లేదా ఈరోజు బ్యాంక్ ఇష్యూ ఉంది, రేపు విత్డ్రా చేసుకోమని చెప్తారంట. అయితే రేపు మళ్ళీ ప్రిడిక్షన్ చెప్తారు కదా, అప్పుడు రాంగ్ చెప్తారు. అండ్ ఇదంతా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. ఎంత అమౌంట్ విన్ అయినా కూడా విత్డ్రాల్ చేసుకోలేవు అనమాట. చెప్తున్నాను కదా, ఒక రోజు లేట్ అవుద్ది విత్డ్రాల్కి, అప్పుడు నీకేమనిపిస్తుంది, సరే ఈరోజు కూడా ఆడి విన్ అవుతావు అనే మైండ్ సెట్లోకి వెళ్తావు, ఆడుతావు, మళ్ళీ డెఫినెట్గా లూజ్ అవుతావు. ఎందుకు డెఫినెట్గా లూజ్ అవుతావు, వీళ్ళ చాట్ బాట్సే అట్లా డిజైన్ అయ్యనమాట. వీళ్ళ బాట్స్ ఎలా డిజైన్ అవుతాయి అంటే నువ్వు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తే అక్కడ రాంగ్గా చూపిస్తాడు, నువ్వు హెడ్స్ని ప్రిడిక్ట్ చేస్తే అక్కడ టైల్ చూపిస్తాడు, నువ్వు టైల్స్ని ప్రిడిక్ట్ చేస్తే అక్కడ హెడ్స్ చూపిస్తాడు. కంప్లీట్గా అలానే డిజైన్ అవుద్ది. నువ్వు ఎలా అయితే బెట్ లూజ్ అవ్వాలో అలానే డిజైన్ అవుద్ది ఈ చాట్ బాట్స్ అన్నీ. నువ్వు ఒకవేళ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి విన్ అయినా కూడా అది నీకు విత్డ్రాల్ అవ్వదు. ఇలా చాలామంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ ప్రిడిక్షన్స్ అనుకుని నమ్మి చాలా అమౌంట్ లాస్ అవుతారు. నేను స్టార్టింగ్ స్టోరీ చెప్పిన అబ్బాయినే చూసుకుంటే ఆ అబ్బాయి కాలేజ్ టాపర్, కానీ ఈ ఈజీ మనీకి అలవాటు పడి
మనీ అంతా లాస్ అయ్యాడు, అప్పులు పాలయ్యాడు. బ్యాక్ టు మెయిన్ టాపిక్. నిజంగా నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారా? నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఆయన ఎడిట్ చేసి అక్కడ బెట్టింగ్ యాప్ యాడ్స్ వేస్తారు అంతే తప్ప నా అన్వేషణ గారు ఎక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు ఆయన ఛానల్లో. ప్లేసెస్ మీద కేసు పడడానికి అండ్ వాళ్ళు జైలుకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐపీఎస్ సజ్జనా సార్ ట్వీట్స్ పెట్టడం వల్ల ఆయన స్టాండ్ తీసుకున్నారు, ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, సే నో టు బెట్టింగ్ అని. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆడద్దు. వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆర్సీసీ పోలీస్ కేసు గురించి తెలుసుకుంటే ఇక్కడ వీడియో చూడండి.